టీటీడీ చైర్మన్‌కి సంబంధించిన కొన్ని వీడియోలు బయటపడి ఫుల్ వైరల్ అయిన తర్వాత, ఆయన రాజీనామా కోసం పెద్ద ఎత్తున డిమాండ్‌లు వచ్చినప్పుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికెళ్లారు. చాలాసేపు ఇద్దరు చర్చించుకున్నారు. ఏం చర్చించారు అనే విషయాలైతే బయటకు రాలేదు కానీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియానే అదిగో వాళ్ళ మధ్య ఈ చర్చలు జరిగాయి అని చెప్పి కొన్ని వార్తలు ప్రసారం చేస్తున్నారు. టీడీపీకి మద్దతుగా ఉండే కొన్ని వెబ్సైట్లు, కొన్ని మీడియాని. ఏమని? టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి చుట్టూ ఇన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి తనను తొలగించి మా అన్న నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వమని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు అని. బట్ దానికి చంద్రబాబు గారు కూడా సున్నితంగానే నో చెప్పారు అని, ఇప్పటికిప్పుడు మార్చాల్సింది ఏమీ లేదన్నారని, ఒక మీడియాగా ఆయన చాలా పనిచేశారు, చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని, ఇప్పుడు మార్చే టాపిక్ అవసరం లేదు అని సున్నితంగా చంద్రబాబు గారు కూడా చెప్పినట్లుగా అవే మీడియానే కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. యాక్చువల్గా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎప్పుడో సంవత్సరాల కిందనే ముఖ్యమంత్రి గారి పేరు మీద ఒక ప్రకటన విడుదలైంది. అదేమీ సాకారం అవ్వలేదు. మరి మంత్రి పదవి ఇస్తారో లేదో తెలియదు. అది ఈ టీటీడీ చైర్మన్గా, ఈ టీవీ ఛానల్ చైర్మన్ నియమించినప్పుడే నాగబాబు గారు కూడా అడిగారు అని, నాగబాబు గారి కోసం వాళ్ళ తమ్ముడు అడిగారు అని, అప్పుడు కూడా సున్నితంగా నో చెప్పారు, ఈ టీవీ ఛానల్ చైర్మన్కి ఇచ్చారని. ఇప్పుడు తన చుట్టూ తీవ్ర ఆరోపణలు చుట్టుకున్నప్పుడు, తన వీడియోలు ఫుల్ వైరల్ అయినప్పుడు, జనాల్లో వ్యతిరేకత పెరిగి మన ప్రభుత్వానికి చుట్టుకోకముందే తనను తొలగిద్దామని జనసేన అధ్యక్షుడు ప్రపోజల్ పెట్టారు అని, తొలగిస్తే కనుక మా అన్నకి ఇవ్వాలి అని. సో మరి అది తొలగిస్తే అప్పుడు మళ్ళీ చాలామంది ఆశాభావాలు బయటకు వస్తారు. మరి అప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయాలో మళ్ళీ చంద్రబాబు గారికి అప్పుడు ఒక టాస్కే. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, నాగబాబు గారిని టీటీడీ చైర్మన్ మీద చూడాలి అని ఆ కుటుంబం కూడా భావిస్తూ ఉన్నట్లుంది. అందుకే ప్రస్తుత చైర్మన్ మీద వేటేస్తే మా అన్నకి ఇవ్వమని చెప్పి తమ్ముడు వెళ్ళి సీఎం గారిని అడిగి ఒక ప్రపోజల్ అయితే పెట్టేసి వచ్చినట్లుంది. నెక్స్ట్ టీటీడీ చైర్మన్ ఎప్పుడైనా నెక్స్ట్ మార్చినా అప్పుడు నాగబాబు గారిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆ లోపే ఏమైనా ఇంతకుముందు మాట ఇచ్చినట్లు మంత్రి పదవి ఏదైనా ఇస్తే అప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదేమో ఇక.